ఓం శ్రీ గురుభ్యో నమ. చాలామంది మీరు ఉపనిషత్తులు శృతులు అంటున్నారు, వేదం అందుకే అలా అంటున్నారనే వేదంలో ఉన్న మంత్ర సూక్తముల్లో ఉన్న సూక్తం మొత్తం చెప్పలేక ఆ బిట్టు వచ్చేసి మా శ్రీ విద్యలో అది మంత్రం ఉంది కాబట్టి దాన్ని మీకు చెప్తున్నా నేను. వేదము అంటే నువ్వు, ఉపనిషత్తులు అంటే నీ నీడ. అర్థమైందా? కాబట్టి వేదము ఉపనిషత్తులు వేరు వేరు కాదు, రెండు ఒకటి. ఈనాడు చెప్పేది ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా సర్వశత్రు నాశనార్థం. ఏ దేవతనైనా నాశనం చేయొచ్చు, అంత పవర్ఫుల్ మంత్రం వేదంలో ఉన్న సూక్తంలో చెబుతున్నాను. మీరు ఆ గురువు శ్రీ వేదం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే దాన్ని మీకు శబ్దార్థ జ్ఞానంతో చెబుతారు, ఆచరించుకోండి. యస్తే మన్యో విదద్వజ్రసాయక సహవోజః పుష్యతి విశ్వమానుషక్ సాహ్యమధాస మార్యం త్వయా యుజ సహస్కృతేన సహస్వత. రెండోసారి సహస్వత రెండుసార్లు చెబితే స్ట్రాంగ్, గట్టిగా చెయ్యాల్సిందే అని. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. సూక్తం మొత్తం చదువుకోలేని వాళ్ళు మొత్తం చదవాలంటే మీకు దీని శబ్దము అర్థము తప్పులు లేకుండా చేయలేరు కదా. ఈ చిన్న మంత్రం శ్రీ విద్యలో వచ్చేసి మన ప్రత్యంగిరాలు, భద్రకాళీలు, తర్వాత వచ్చేసి కొన్ని దశమహావిద్యల్లో కాళీ, అలాంటివన్నీ కూడా దీని యొక్క స్వరూపమే. అర్థమైందండి? అది ఎడం చేయి, ఇది కుడి చేయి లాగానే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు ఆచరించుకోవచ్చు. మంచి మీకు ఇందులో చెప్పిన విధంగా రిజల్ట్స్ వస్తాయి. నా రిజల్ట్స్ కూడా దాని వివరణలో కూడా తెలుసుకోవచ్చు. సరే, శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి నాటి మంత్రం ఓం హ్రీం ఓం కయ్యేయిల ఐం హ్రీం ఐం సర్వమంగళకారిణ్యై విద్మహే ఐం క్లీం సౌః హసకహల క్లీం హ్రీం క్లీం మంగళాత్మిక ఐధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. అర్థమైందండి? మీకు నేను చెప్పగలిగేది ఏంటంటే వేదము వేరు, ఉపనిషత్తులు వేరు, శృతులు వేరు కాదు. ఏ వేదములో కూడా నేటి దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం ఉండదు. మరి అదేంటండి అంటే మీకు అందుకే నేను ఏం చెప్తున్నాను, రెండో వీడియోలో క్లుప్తంగా చెప్తున్నాను, మొదటి వీడియోలో కొంచెం వివరంగా చెప్తున్నాను. మీరు ఆలోచించండి. బాల్యావస్థ వరకు దృశ్య ప్రపంచం తిరగండి, అందరికీ దండాలు పెట్టండి, దశకాలు పెట్టండి, డబ్బులు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి. బాల్యావస్థ తర్వాత మొత్తం కట్టకట్టి పక్కన పారేయండి. స్వస్తి.